నమస్తే రైతు సోదరులారా. మన పత్తి మొక్కల్లో ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి. ఆకుల కింద చిన్న తెల్ల పురుగులు కనిపిస్తున్నాయి. అయితే అది తెల్లదోమ కావచ్చు. ఈరోజు తెల్లదోమను ఎలా గుర్తించాలి, ఎంత నష్టం చేస్తుంది, ఏ మందులు బాగా పనిచేస్తాయో తెలుసుకుందాం. తెల్లదోమను ఎలా గుర్తించాలి? ఆకుల కింది భాగంలో చిన్న తెల్ల రెక్కలున్న పురుగులు ఉంటాయి. ఆకును కదిలిస్తే గుంపులుగా ఎగిరిపోతాయి. ఆకుల కింద గుడ్లు, ఆకులపై జిగురు ఏర్పడి నల్లటి బూజు వస్తుంది. తెల్లదోమ వల్ల నష్టం: ముఖాన్ని రసాన్ని పీల్చి ఎదుగుదలను తగ్గిస్తుంది. ఆకులను పసుపు రంగులోకి మారుస్తుంది. కాయల సంఖ్య, దిగుబడి తగ్గిస్తుంది. అదేవిధంగా వైరస్ను వ్యాప్తి చేసే ప్రధాన పురుగు ఇది. తెల్లదోమపై పనిచేసే మందులు: టోనికామిడ్ 50GG, ఇది ఎకరానికి 60 నుంచి 80 గ్రాములు వాడుకోవచ్చు. అదేవిధంగా డైఫెన్తురాన్ 50PP, ఎకరానికి 240 నుంచి 300 గ్రాములు, అంటే పావు కేజీ వాడుకోవచ్చు. అదేవిధంగా పైరిప్రోక్సిఫెన్ 10EC, ఎకరానికి 400 నుంచి 500 ml వాడుకోవచ్చు. అదేవిధంగా స్పైరోమెసిఫెన్ 22.9EC, ఎకరానికి 200 నుంచి 240, అంటే 200 ml వాడుకోవచ్చు. బూప్రోఫెజిన్ 25EC, ఎకరానికి 400 నుంచి 600 ml, అంటే ఒక 500 ml వరకు వాడుకోవచ్చు. ముఖ్య సూచన: ఒకే మందును వరుసగా వాడకండి. ఈ రొటేషన్ పద్ధతిలో వాడితే మంచిగా ఉంటుంది, అంటే గ్యాప్ ఇచ్చి వాడుకోవడం. అధికంగా మందుల మీద ఆధారపడకుండా ఎకరాకు 10 నుంచి 15 స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి, ఎల్లో కలర్. ఆ ట్రాప్స్ వాడడం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కలుపును పూర్తిగా తొలగించడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. ఇది మార్నింగ్, అంటే స్ప్రే చేయడం అనేది ఉదయం లేదా సాయంత్రం టైంలో చేయడం కరెక్ట్ అయిన పద్ధతి. ఈ వీడియోను మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వ్యవసాయ సమాచారానికి అంజీ ఆవుల ఆర్కే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ.